శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. 2024-2025 సంవత్సరం క్రోధినామ సంవత్సర శుభాశుభాలు. క్రోధినామ సంవత్సరం ఎట్లా ఉంటుంది, దీని యొక్క ఫలితాలు ఏంటి తెలుసుకున్నాం. అట్లా రాసుల వారీగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు కూడా తెలుసుకున్నాం. ఇది క్రోధినామ సంవత్సర పంచాంగ శ్రవణం. 2024-2025 క్రోధినామ సంవత్సరంలో రాజు కుజుడు, మంత్రి శని, సేనాధిపతి శుక్రుడు, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి రవి, అర్ఘాధిపతి శుక్రుడు, మేఘాధిపతి శుక్రుడు, రసాధిపతి గురుడు, నీరసాధిపతి కుజుడు. మొత్తం మీద చూసినట్టయితే శుభులు 4, పాపులు 5. అట్లే పురోహిత ఉపనాయకులు చూసినట్టయితే 10 మంది శుభులు, 11 మంది పాపులు. సో మొత్తం ఎటు చూసుకున్నప్పుడు కూడా పాపుల సంఖ్య ఈ సంవత్సరం అధికంగా ఉంది. పాపుల సంఖ్య అధికంగా ఉండటం అంటే అందులో ఈ సంవత్సరానికి అధిపతి కుజుడు అవడం వల్ల కుజుడు యుద్ధకారకుడు, ఘర్షణకారకుడు, రక్తాన్ని చెందించడానికి ఎన్ని అవకాశాలున్నా అన్నీ కూడా చూసుకునేటటువంటి కారకుడు కుజుడు. అటువంటిది ఈ సంవత్సరానికి కుజుడు అధిపతి అవడం వలన కొంచెం కష్టతరంగా ఉంటుంది. ప్రజలు మధ్య ఘర్షణలు, ప్రభుత్వాల మధ్య ఘర్షణలు, నాయకుల మధ్య ఘర్షణలు, అట్లాగే దేశాల మధ్య ఘర్షణలు, యుద్ధ వాతావరణం, యుద్ధాలు, ఇవన్నీ కూడా కుజుడు రాజు అవడం వల్ల ఉంటాయి. అట్లాగే 7 వర్ష లగ్నం, జగన్ లగ్నం చూసుకున్నట్టయితే కనుక రెండు కూడా అంత అనుకూలమైన పరిస్థితుల్లో లేవు. దేశాన్ని ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ నాయకుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. నిత్యావసర సరుకుల రేట్లు పెరుగుతాయి. దేశ రక్షణ రంగం అంతా కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు రాజు అవడం వల్ల భూతాపం పెరిగి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. మతపరమైన ఘర్షణలు దేశంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆయుర ఉత్పత్తులు స్థిరంగా ఉంటాయి. పప్పు ధాన్యాలు కూడా అధికంగా రేట్లు పెరుగుతాయి. రాజు కుజుడు అవడం వలన అగ్ని, చోర, రోగ భయాలు అధికంగా ఉంటాయి. భూమి మీద పంటలు తక్కువ ఉంటాయి. శని మంత్రి అవడం వలన మందవృష్టి, ప్రజలకు పీడ కలుగుతుంది. ఎర్రని పంటలు అధికంగా పడడం, గోసంతత అభివృద్ధికరంగా ఉంటుంది. రాగి, పగడములు, ఎర్రచంద్రము, బంగారము, కుంకుమ అభివృద్ధికరంగా ఉంటాయి. స్త్రీ పురుషులు అంతా కూడా పరస్పరం అనురాగం కలిగి ఉండరు. అట్లాగే విపరీతమైన గాళ్ళు, అధికంగా ఉంటాయి. ఎర్రని ధాన్యాలు పూర్తిగా అనుకూలిస్తాయి. అట్లాగే ఈ సంవత్సరం కుజుడు రాజు అవడం వలన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఘర్షణ వాతావరణంలోనే ఉంటాయి. కాబట్టి ప్రజలంతా కూడా సంయమనంతో, ఓర్పుతో, సహనంతో ఉండాలి. అట్లాగే ఆదాయ వ్యయాలు రాజపూజ్యాలు చూసుకున్నట్టయితే కనుక మేషరాశికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. అట్లా వృషభ రాశికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. అట్లాగే మిథున రాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6 ఉంటాయి. అట్లా కర్కాటక రాశి చూసుకున్నట్లయితే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. సింహరాశి కనుక చూసుకున్నట్టయితే కనుక ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనుసు రాశి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. అలాగే మకర రాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఇట్లా కుంభరాశి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి ఆదాయం 11, వ్యయం
రాజభోజ్యం 2, అవమానం 4. అట్లాగే ఈ సంవత్సరం ముఖ్యంగా అత్యంత కఠినంగాను కష్టంగాను పరిస్థితులకు ఎదురైనటువంటి రాశులు ఒక 4-5 రాశులు ఉన్నాయి. అది 1 మీనరాశి, 2 మేషరాశి, 3 కర్కాటక రాశి, 4 వృశ్చిక రాశి, 5 మకర రాశి. ఈ రాశుల వాళ్ళన్నిటికీ కూడా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో ఉండటం వలన శనీశ్వరుడు యొక్క రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లాగే రాజ్యపూజ అవమానాలు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా ఈ రాశి 5 కూడా అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు, రుణాలు తీసుకునేటప్పుడు, రుణాలు తీర్చేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి కూడా శని రాహులు అత్యంత ప్రమాదకారులుగా మారారు. కుంభరాశికి ద్వితీయంలో రాహు జన్మశని, అట్లాగే మకర రాశికి జన్మశని ద్వితీయంలో శని, అట్లాగే కర్కాటక రాశికి అష్టమ శని, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర రాశి వాళ్ళకి ద్వితీయ శని. కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం చూసుకున్నట్టయితే కనుక ఈ రాబోయే సంవత్సరం ఈ 5 రాశుల వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. కాబట్టి అన్ని రకాలుగా కూడా ఈ 5 రాశుల వాళ్ళు శివాలయ దర్శనం చేసుకోవటం, శివునికి శాంతి చేసుకోవటం, అభిషేకాలు పూజలు చేసుకోవటం చాలా మంచిది. అట్లాగే వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జన్మగురుడు అవటం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. గురుడికి తగిన శాంతి చేసుకోవాల్సి ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం లేనప్పటికీ కూడా వాస్తవంగా సప్తమంలో రాహు జన్మకేతు అవడం వల్ల కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ నిదానంగా గురుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల ఆ కష్టాలు తొలుగుతాయి. అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఏమైనప్పటికీ కూడా ఈ 2024-25 సంవత్సరం మానవాళి మొత్తం కూడా ఘర్షణ స్వభావం కలిగి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అనేటువంటి భేదం, భార్యాభర్తలు, కుటుంబాలు కూడా ఘర్షణ స్వభావంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులన్నింటినీ కూడా తప్పించుకోవాలంటే ముఖ్యంగా రాజు అయినటువంటి కుజుడికి ఎవరికి వాళ్ళు యథాశక్తిగా శాంతి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మానవాళి క్షేమం కోసం కూడా సామూహికంగా ఈ యొక్క అంగారక గ్రహానికి శాంతులు జరిపించడం చాలా మంచిది. అట్లాగే వీలైన చోటల్లో కూడా సుందరకాండ పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ సామూహికంగా చేయడం వల్ల కూడా కుజుడు యొక్క ఉగ్రత తగ్గుతుంది. అయితే ప్రపంచం అంతా ఒక ఎత్తు, భారతదేశం ఒక ఎత్తు. భారతదేశంలో ఎన్ని ఉన్నప్పటికీ కూడా భారతదేశానికి రాబోయేటువంటి రోజులు మంచివే, అదొకటి శుభపరిణామం. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా కూడా సహనం, ఓర్పుతో కలిగి ఉండవలసిన అవసరం చాలా ఉంది. అట్లాగే ఎర్రని ధాన్యాలు పండుతాయి, రేట్లు అధికంగా ఉంటాయి, బంగారం వెండి ధరలు కూడా అధికంగా ఉంటాయి. రాజాది నాయకుల్లో 5 పాపులు అవటం వల్ల ఈ పాపగ్రహాల యొక్క ప్రభావం సృష్టి మీద ఉంటుంది. అట్లాగే అమావాస్య వెళ్ళిన తదుపరి వచ్చేటటువంటి పాడ్యమి చైత్ర శుద్ధ పాడ్యం అవడం వల్ల ఈ అమావాస్య రోజున గ్రహణం ఏర్పడుతుంది, సూర్యగ్రహణం. అయితే ఈ సూర్యగ్రహణం వాస్తవానికి ఇండియాలో కనపడదు. కాబట్టి దీని గురించి చాలామంది చింతిస్తున్నా అన్నట్టు 2-3 నన్ను ఫోన్ చేయడం అడగడం జరిగింది. ఈ గ్రహణ ప్రభావం ఇండియాలో ఉండదు, దీంతో మనకు సంబంధం లేదు. మనం దీనికి సంబంధించిన నియమాలు కానీ శాంతులు కానీ చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ గ్రహణం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. క్రోధినామ సంవత్సరం 2024-2025లో గ్రహణాలు లేవు, అదొక శుభపరిణామం మనందరికీ కూడా. కాబట్టి ప్రజలంతా కూడా ఈ ఉగాది పర్వదినాన్ని సామూహికంగా, ఆధ్యాత్మికంగా
జరుపుకుంటారని ఆశిస్తూ హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.